కల్వకుర్తి నియోజకవర్గంలో సుమారుగా దాదాపుగా నియరెస్ట్ గా 13-14 మండలాలు ఉన్నాయి. 13-14 మండలాలు ఉన్నాయి. ఈ మండలాలను కలిపి కల్వకుర్తిని జిల్లా కేంద్రంగా చేయాలని చెప్పి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి విన్నవించడం జరిగింది. ఎందుకొరకంటే ఏదైతే నారాయణపేటకు 11 మండలాలు ఉన్నాయి, గద్వాలకు 12 మండలాలు ఉన్నాయి, వనపర్తికి 14-15 మండలాలు ఉన్నాయి. కల్వకుర్తికి కూడా 13-14 మండలాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కల్వకుర్తి, వెల్దండ, అమన్గల్, తలకొండపల్లి, మాడుగుల, కర్తాల, మన పక్కనున్న ఒంగూరు, చారగొండ, ఊర్కొండ, మన పూర్వపు మిడ్జిలు, దీంతో పాటు ఆల్రెడీ జివో ఇష్యూ 20 మండలం కావచ్చు. రఘుపతిపేట మండలం చేయాలని చాలా కాలం నుంచి అడుగుతున్నారు. రఘుపతిపేట మండలం కావచ్చు, లేకపోతే గట్టిపల్లిపల్లి, వెల్జాల్ మండలం కావచ్చు. వీటితో పాటు మనకు డిండి, నల్లగొండకు అది 80 కిలోమీటర్ల దూరంగా ఉంటుంది డిండి, కానీ అదే కల్వకుర్తికి 20-25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది డిండి. గాని లేకపోతే ఇతరత్ర దగ్గరున్నటువంటి కేశంపేట కావచ్చు. ఇవన్నీ తీసుకొని కల్వకుర్తిని ఒక కేంద్రంగా, జిల్లా కేంద్రంగా చేయాలి. ఈ డిమాండ్ ని నేను 2 సంవత్సరాల క్రితమే ముఖ్యమంత్రి గారిని ప్రెస్ ద్వారా చెప్పడం జరిగింది.